దీపావళి పండక్కి మొత్తం 4 సినిమాలు పోటీ పడ్డాయి. మరీ ఎక్కువ మార్కులు ఎవరికి పడ్డాయి, ఎవరికి పడలేదు. కానీ 2 సినిమాలు మాత్రం పూర్తిగా బాక్స్ ఆఫీస్ను డామినేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం మరోసారి దీపావళి హీరోగా మారాడు. ఫిలిం ఇండస్ట్రీలో కావాల్సినన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒక్కో హీరోకు ఒక్కో సీజన్ కలిసి వస్తుంది. అలాగే కిరణ్ అబ్బవరంకు దీపావళి కలిసి వస్తోంది. లాస్ట్ ఇయర్ ఈ టైం కు కిరణ్ నటించిన కా మంచి వసూళ్లను అందుకుంది. ఇప్పుడు సేమ్ సీన్ కే ర్యాంప్ కి కూడా రిపీట్ అవుతోంది. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే దాదాపు 18 కోట్ల వసూళ్లు. అప్పుడే బ్రేక్ ఈవెన్ అంటే కిరణ్ అబ్బవరం దీపావళి సెంటిమెంట్ పవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా మొదటి షో పడగానే ఓవర్సీస్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే టాక్ కంటిన్యూ అయింది. కట్ చేస్తే ఆడియన్స్ మాత్రం రివ్యూస్ పట్టించుకోకుండా కే ర్యాంప్ కు కాసులు కురిపిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా కూడా 17 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మిత్రమండలి మాత్రం వసూళ్లలో కాస్త వెనకబడి ఉంది. హిందీలో రష్మిక నటించిన హారర్ కామెడీ చిత్రం థామాకు నార్త్ ఇండియా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చింది. నార్త్ సైడ్ మరోసారి నేషన్ క్రష్ భారీ కలెక్షన్లు చూసే అవకాశాలున్నాయి. ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ మామూలుగా షేక్ కావడం లేదు. చూస్తే ధనుష్ కి తమ్ముళ్లా కనిపిస్తాడు. కానీ ప్రతి సినిమాతో ఇట్టే 100 కోట్లు రాబడుతున్నాడు. కెరియర్ బిగినింగ్ లోనే 3 సెంచరీలు కొట్టాడు అంటే స్టార్డమ్ కు అడుగు దూరంలో ఉన్నట్టే లెక్క. డ్యూడ్ తో కోలీవుడ్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్. కట్ చేస్తే ఇప్పుడు ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. దీంతో ముందు లవ్ టుడే, రీసెంట్ గా డ్రాగన్, ఇప్పుడు డ్యూడ్ తో ప్రదీప్ రంగనాథన్ వరుసగా 3 సార్లు 100 కోట్లు చూసిన హీరోగా మారాడు. డ్యూడ్ సినిమా రిలీజ్ అయి తొలి 4 రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు 80 కోట్లు రాబట్టింది. మరికొద్ది గంటల్లో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఖాయం చేసుకుంది. దీంతో కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాథన్ పేరు మారుమోగుతోంది. ఒక్క తమిళనాడు నుంచే ఈ చిత్రానికి 30 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 10 కోట్ల పైనే ఉంది. డిసెంబర్ లో ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న మరో మూవీ రిలీజ్ కు ఉంది. అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రం. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం తమిళనాట రంగనాథన్ నేమ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. దెబ్బకు స్టార్డమ్ అందుకున్న ఆశ్చర్యం లేదు అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో జానర్ ఫాలో అవుతున్నాడు. తమిళ సినిమా చేస్తే ఎక్కువగా సెంటిమెంట్ మూవీస్ చేస్తాడు. టాలీవుడ్ కి వస్తే ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటాడు. మరి బాలీవుడ్ వెళ్తే ఎక్కువగా ఏ జానర్ లో సినిమాలు చేస్తుంటాడో తెలుసా? ఈ స్టోరీ చూడండి. కాంతార హీరో రిషబ్ అన్ని ఇండస్ట్రీస్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తున్నాడు. కానీ ధనుష్ మాత్రం అన్ని ఇండస్ట్రీలలో మూవీస్ చేస్తున్నాడు. దీంతో ఒకే జోనర్ ఫిక్స్ చేసుకుంటే రిపీట్ అయినట్లు ఉంటుంది. కాలీవుడ్ లో మూవీస్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ స్టోరీస్, సెంటిమెంట్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అదే టాలీవుడ్ లో అయితే సర్, కుబేరా లాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. మంచి విజయాలను అందుకుంటున్నాడు. కానీ హిందీలో మాత్రం ధనుష్ వరుసగా ప్రేమ కథలే చేస్తున్నాడు. ఎప్పుడో ఒక బాలీవుడ్ మూవీ చేస్తాడు. కాకపోతే అది లవ్ స్టోరీనే చేస్తాడు. 2013లో రాంజ్నా, 2021లో అతరంగి రే, ఇప్పుడు తేరే ఇష్క్ మే, ఈ 3 కూడా ప్రేమ కథలే. 1000 కోట్ల వసూళ్లకు పరిగెడుతున్నప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రికార్డులు బద్దలవుతుంటాయి. ఒక్కో ఏరియా నుంచి రికార్డులు మొదలయ్యి స్టేట్, కంట్రీ, ఓవర్సీస్ వరకు వెళ్తాయి. కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం అలాంటి రికార్డులనే తిరగరాస్తోంది. 800 కోట్ల గ్రాస్ వసూళ్లలో శాండిల్వుడ్ నుంచి 200 కోట్లు అంటే చిన్న విషయం కాదు. పైగా ఇది కన్నడ సినిమా చరిత్రలో మొదటిసారి. కేజీఎఫ్ రిలీజ్ కు ముందు కన్నడ సినిమా పరిశ్రమ వేరు, ఇప్పుడు వేరు. దసరా పండక్కి రిలీజ్ అయిన శాండిల్వుడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతారా చాప్టర్ 1 800 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. అయితే ఇందులో 200 కోట్లు కన్నడ సినీ పరిశ్రమ నుంచే వచ్చాయి. ఇలాంటి డబుల్ సెంచరీ శాండిల్వుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. గతంలో బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు మహారాష్ట్రలో ఈ చిత్రం 220 కోట్ల వసూళ్లను చూసింది. ఆ తర్వాత పుష్ప 2 హిందీ వర్షన్ కూడా మహారాష్ట్ర బాహుబలి 2 రేంజ్ లోనే షేక్ చేసింది. రీసెంట్ గా చావా రిలీజ్ అయితే ఈ సినిమా వసూళ్లు ఏకంగా 300 కోట్లు దాటాయి. అంటే ఒక్క రాష్ట్రం నుంచే ట్రిపుల్ సెంచరీ అన్నమాట. ఏపీలో RRR 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో మాత్రం పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంతో 200 కోట్ల గ్రాస్ చూసింది. ఆ తర్వాత లియో, గోడ్ చిత్రాలు సేమ్ డబుల్ సెంచరీ రికార్డ్స్ నమోదు చేశాయి. ఒకప్పుడు ఏడాదికి 3 చిత్రాలు చేసే హీరో లాస్ట్ ఇయర్ ఒకే సినిమాకు పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఇంకా బాక్స్ ఆఫీస్ ముందుకు రాలేదు. ఇంతకీ ఆ బిజీ హీరో సడన్ గా సైలెంట్ ఎందుకయ్యాడు?
ఏం చేస్తున్నాడు? టాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోల్లో శర్వానంద్ కనిపించేవాడు. ఏ సినిమా చేసినా ఇండస్ట్రీలో మినిమం బజ్ ఉండేది. అలాంటి హీరో ఈ ఏడాది అస్సలు సినిమానే రిలీజ్ చేయలేదు. అందుకే ఏం కారణాలున్నాయో తెలియదు కానీ డిసెంబర్లో మాత్రం తాను నటిస్తోన్న 3 చిత్రాల్లో నుంచి ఒక మూవీ అంటే బైకర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దీపావళి పండక్కి క్లారిటీ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మనమే రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ ముందుకు రాలేదు శర్వ. కానీ ఇప్పుడు 2 నెలల్లో 2 చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. డిసెంబర్లో బైకర్ తర్వాత సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి విడుదల చేస్తున్నాడు. అయినప్పటికీ ఇంకో కొత్త చిత్రం భోగి కూడా విడుదలకు పెండింగ్ లో ఉంటుంది. ఇది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి షూటింగ్ కంప్లీట్ అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు శర్వ. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.